సిరిలా గంగమ్మ చోరియా చూడు నీకు మంచి నీళ్ళు ఇచ్చేది మగవాళ్ళ మురలేరు అమ్మా నువ్వు హారారో పాటలో చౌరియా మధురంగా భాగం చౌరియా ఆ రోజు నేను తిద్దానని అయ్యి మధ్య నుంచి నన్ను నీళ్ళు ఇవ్వకుండా ఉంటే అమ్మా నీళ్ళు ఇవ్వకుంటే ప్రాణాల పోతాయే చౌరియా మాటలో మనసు వద్దు తల్లి అన్న మాటల మధ్య ఉంచకుండా నాకు నీళ్ళు ఇచ్చి కర్రపాడు కాపాడు నీళ్ళు ఇస్తానక్కయ్య. ఒక్క చిన్న విషయం చెప్పమ్మా. నాకు ఎండి కొండ బంగారు కొండ ఎన్ని అవసరం లే, నువ్వు చెప్పు తల్లి. చూడుము భర్త కాడికి వెళ్ళిపోయి గోవు పాదమంత స్థలం ఇచ్చావంటే నేను అదే విధంగా నీకు నీళ్ళు కోరిన దగ్గర కైలాసములో గోవు పాదమంత స్థలం కావాలి. అప్పుడే అమ్మా నీళ్ళు ఇవ్వాలి కానీ అమ్మా నీకు ఇండ కొండ ఆలస్తా చవనియా తల్లి నీ పాదముల వదలను చవనియా కైలాసముగా వెళ్ళి భర్త కాడికి నేను గోవు పాదమంత స్థలం అడిగాను. ఆ స్థలం అనగా ఇచ్చామంటే నీకు అప్పుడు మంచిగా ఇస్తాను. అలాగే నేను ఇచ్చిన మాట తప్పను కదా. అలాగే సర్వేశ్వరుడి కాడికి వచ్చి అక్క గోవు పాదమంత స్థలం ఇస్తున్నా ఇచ్చాను అక్క. నీకు ఎక్కడ గౌరీ ఎలా వచ్చారు? మీరు ఏమనుకున్నారు చెప్పండి. కైలాసములో గోపాద మోపరిన స్థలము అవి ఎక్కడ కొరికిన నేను ఇవ్వాలంట. ఇస్తాను వాగ్దానం చేశాను నాదా. నువ్వు స్థలం ఇస్తే గంగా జలం ఇస్తుంది. గంగా ఎక్కడ కావాలి కోరు. అదిగో ప్రాణేశ్వర నీ జటా చూడమనా నీ సిగలో నేను నీ శిరమే నాకు గోపురం స్థలం నాదాన్ని. అవును ఇప్పుడు కోరుకోగా పార్వతీ గౌరీ ఇప్పుడు వాస్తవం ఇస్తాను మాట వాస్తవే కదా. అవును ఇస్తాను చెప్పావు తప్పక ఇవ్వాలి. శివుడు గంగాదేవిని ఎత్తుకొని మహానుభావుడు ఆ శిఖలో గంగాని నిలుపుతున్నాడు. మూడు గడియలకే మహాతలిగా గంగాదేవి ఒక పుట్టున్న జలాధారమని పుట్టుడిగా పైకి తెలిసినది. ఎలా ఉంది గంగ ఎప్పుడుగా పుట్టుడు పైకెత్తుతానే అబ్బాయి గాలి వాహన సంభవించరా
మహాతల్లి హరే నీళ్ళలోనే స్నానమాడాను మహాతల్లిగా పరిశుభ్రముగా స్నానమాడి నాయన వీరభద్ర నాయన నింది గౌరమ్మ ఆ రోజు దాక్షాగిరుడు నా గుళ్ళు పట్టుకున్నావు అప్పుడు నీవు శాపం ఇస్తున్నా ఇదిగో ఈ రోజు నేను నీళ్ళల్లో స్నానం చేశా మంచి నీళ్ళల్లో నేను మైలు సేనని ఇప్పిన ఈ సేనని తీసుకుని పోయి పరిశుభ్రంగా పులుముకొని రానాయన అనింది గౌరమ్మ వీరభద్రుడు తల్లి సీరగా పెట్టుకొని కలిగినట్టుగా కళ్ళగా అడిగి వెళ్ళి ఆ సీరగా పులుముతాడు ఆ మడియాల మాసం చూసావా ఆయన చెమటకు పుట్టాడు ఆ వీరకంట మడియాల మాసం శివుడు చెమటకు పుట్టిన వాడు వీరభద్రుడు ఇకనా గంగా కళ్యాణము పరమో నమహార్యులారా ఇక మడియాల మాసం ఉంది వారికి స్వర్గము కలిగి ఎక్కించిన వారికి మోక్షము కలిగి కలిగ భాగ్యము తొలగి దోషము ధర్మమే పద్ధతి ఓం హర మహాదేవ ఓం హర వాసుదేవ